నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ విత్ డాక్టర్. ప్రస్తుతం చాలామందికి అనేక రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్నో సమస్యల్లో వాటికి సంబంధించి మనం ప్రతిసారి ఒక్కొక్క దానికి చికిత్సా విధానం, అసలు కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి అనేవి తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఎపిసోడ్లో సోరియాసిస్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలు ఉంటుంది, హోమియోలో ఎలాంటి చికిత్స ఉంది, ఈ పద్ధతులు ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వీరు హోమియో వైద్య నిపుణులు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు షో సార్. థ్యాంక్స్ అండి. అయ్యా, యాక్చువల్లీ సోరియాసిస్ అనేది అంటే తెలుసు, ఒక స్కిన్ డిసీజ్ అని మాత్రం తెలుసు. అసలు అది ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అసలు? చాలామంది సోరియాసిస్ అనేది స్కిన్ డిసీజ్ అనుకుంటారు. సో స్కిన్లో వచ్చే సిమ్టమ్స్ అనేది ఫైనల్గా వచ్చే డిసీజ్. దాని కింద ప్యాథాలజీ చాలా ఉంటుంది అనమాట. సో మెయిన్గా ఏమవుతుందంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. నార్మల్గా మన బాడీలోకి ఏదన్నా ఫారిన్ వస్తువు వస్తే, ఒక బ్యాక్టీరియానో లేకపోతే ఒక వైరస్, ఒక ఫంగస్, ఏదన్నా ఒక ఫారిన్ మన బాడీలోకి ఎంటర్ అవుతే దానికి అగేన్స్ట్గా మన ఇమ్యూనిటీ అనేది ఫైట్ చేయాలి. కానీ ఈ ప్లేస్లో ఏమవుతుందంటే ఈ సోరియాసిస్ కండిషన్లో మన బాడీ సెల్స్, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీ సెల్స్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. సో ఇది బేసిక్గా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ స్కిన్లో ఉన్న మన కొన్ని సెల్స్ని అటాక్ చేసి సో దాన్ని ఎక్కువగా చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది స్కేల్స్ లాగా బయటకు వస్తుంది అనమాట. సో బేసిక్గా ఇది కామన్ డిజార్డర్. సో 1-2% ఆఫ్ ది పాపులేషన్. సో 100 మంది తీసుకుంటే దాంట్లో ఒకరికి ఇద్దరికి కామన్గా ఇది మనం చూస్తాము. మెయిన్గా వచ్చేది ఏంటంటే సెకండ్ డికేడ్ ఆర్ ఫోర్త్ డికేడ్. సో 20 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి, 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇది కామన్గా వస్తుంటుంది. అంతేకాకుండా దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక 10 ఇయర్స్ కన్నా ట్రీట్ చేయకపోతే, ఈ డిసీజ్ని పట్టించుకోకపోతే, సో 10-20% ఆఫ్ ది పాపులేషన్ మోర్ సీరియస్ కాంప్లికేషన్కి వెళ్తారనమాట. సో దాన్ని మనము సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ఇది చాలా సీరియస్ కండిషన్. సో ఓన్లీ 10-20% ఆఫ్ ది పీపుల్ వెళ్తారు. మనం మెయిన్గా చూసే దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సో ఇది అంత లైఫ్ థ్రెటనింగ్ కాదు ఇనిషియల్ స్టేజెస్లో. కాకపోతే ఈ ప్యాచెస్ రావడం వల్ల, సో ఒక మనిషి నార్మల్గా మ్యారేజ్ ఏజ్ మెన్ కానీ విమెన్ కానీ ఉంటే వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని మేట్ వాల్యూ అంటాం. సో ఆ వాల్యూ పడిపోతుంది. ఆ వాల్యూ పడిపోవడం వల్ల ఏంటంటే లెస్ క్వాలిటీ మేట్స్తో వీళ్ళు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. లేకపోతే చాలాసార్లు మనం చూసింది ఏంటంటే సో బ్రేకప్స్కి వెళ్ళడము, లేకపోతే డివోర్స్కి వెళ్ళడము. అంతేకాకుండా చాలామంది డిప్రెషను, సో సోషల్ స్టిగ్మాతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళడము. అంతేకాకుండా చాలా క్లోజ్ రిలేటివ్స్ ఏం చేస్తారంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఒక కమ్యూనికబుల్ డిసీజ్ అనుకుంటారు, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే డిసీజ్ అనుకుంటారు. బేసిక్గా ఇది ఒకరి నుంచి ఒకరికి రాదు. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్. నార్మల్గా సోరియాసిస్ ఉన్న వాళ్ళని పట్టుకోవచ్చు, వాళ్ళ బట్టలు వేసుకోవచ్చు. నార్మల్గా